तस्यैदिशै सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे गुरुपादपांसवः। మొట్టమొదటిగా ఆశ్రమముక అధిష్టాత్రి దేవుళ్ళైన జ్ఞాన ప్రసూనాంబ సమేత శివ పంచాయతన దేవతలందరికీ ప్రణామం చేస్తూ పరమ పూజ్య బ్రహ్మలీన అర్చనీయ వందనీయ శివరామ అవధూతుల స్వాముల వారికి ప్రణామం చేస్తూ పరమ పూజ్య అర్చనీయ వందనీయ శ్రీ అడవీశ స్వామీజీ వారికి ప్రణామం చేస్తూ అలాగే మంచాసీనులైన పరమ పూజ్య రాజశేఖర స్వామి వారికి అభివందనం తెలుపుతూ సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము ఈరోజు గురు పూర్ణిమ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమము ఎన్నో పండుగలు వస్తుంటాయి మనకు. అన్ని పండుగలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. అదే స్వామీజీ ఏ పండుగకు ఆ పండుగ పక్షపాతి, ఇదే గొప్ప పండుగ ఇదే గొప్ప అని చెప్పుకుంటారు. ఏదన్నా మంచి కారణాలు ఉండాలి కదా. మిగతా పండుగల కన్నా ఈ పండుగ చాలా శ్రేష్టమని చెప్పుకోవడానికి. మిగతా పండుగలలో ఒక దేవుని చరిత్ర, సగుణ రూప గుణాల గురించి, సత్వగుణ ప్రధానమైన గుణాల గురించి, శ్రీరామ జన్మ చేసుకుంటే శ్రీరామచంద్ర ప్రభుల గుణాల గురించి మనము చింతన చేసుకొని ఆ గుణాలని మనం కొద్దిగా పొందే అవకాశం ఉంటుంది ఏ పండుగకైతే ఆ పండుగ. ఈ గురు పూర్ణిమ పండుగకు మనము గురుదేవుల్ని మనము స్మరిస్తాము. గురుదేవుల్ని స్మరణ వల్ల ఆయన చరిత్ర కూడా స్మరణకు వస్తుంది. ఒక జీవన్ముక్తి పురుషుడి చరిత్రలో ఆయన జీవితమే సాధన చతుష్టయ సంపత్తులతో యుక్తంగా ఉంటుంది. ఆయన చరిత్ర తెలుసుకుంటే చాలు వివేకత్వము, సమాధి షట్క సంపత్తులు, ముముక్షుత్వము, వైరాగ్యము ఇవన్నీ కూడా ఆయన చరిత్రలోనే ఉంటాయి, ఆయన ఆచరణలోనే ఉంటాయి. కాబట్టి ఆయన స్మరణ చేసుకోవడం వల్ల మనకు అంతఃకరణ శుద్ధి కలిగి మనందరికి ఒకే సమస్య ఉంది. ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభిః సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవ. ఇది నేను ప్రతి ప్రవచనంలో కూడా మళ్ళీ హైలైట్ చేస్తూనే ఉంటాను. బ్రహ్మ నుంచి చీమ వరకు ప్రతి జీవి కూడా సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని స్వరసత ఏవ స్వాభావికంగానే ప్రయత్నాలు ఉన్నాయి. న్యాచురల్ టెండెన్సీ. వీటికి ఉపదేశం కూడా అవసరం లేదు. నువ్వు సుఖంగా ఉండాలని అనుకోరా, దుఃఖాన్ని తొలగించుకోవాలని అనుకోరా అని ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. స్వాభావికంగానే ప్రతి ఒక్క జీవి అలాగే ఉంది స్వభావం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది
మనందరి సమస్య దుఃఖమే. మనందరికీ కావాల్సి ఉండేది సుఖమే. దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడు కూడా సుఖాన్ని పొందాలని ప్రయోజనంతోనే ప్రవృత్తి అవుతున్నాడు. కాకపోతే మనము ఆనందం అంటే ఏంటి దాన్ని సరిగ్గా తెలుసుకోవడం లేదు. వెతుకుతున్న ప్లేస్ రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నాం. మరి ఇలాంటి దుఃఖం, చిన్న చిన్న దుఃఖాలు ఎన్నో మనం కూడా వచ్చాయి. వాటికి మనం ఏమో ఒక ఆ పను చేసి ఆ దుఃఖాన్ని తొలగించుకున్నాం, చిన్న చిన్న దుఃఖాలు. కానీ దుఃఖం అనేది అంతం కాలే. మనకు కోరిక పుట్టాల, ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవాలని, కంప్లీట్గా దుఃఖాలని నేను తొలగించుకోవాలని కోరిక పుట్టాలి. అది పుడుతుంది. ఎప్పుడైతే మనకు ఆ కోరిక పుడుతుందో అప్పుడు ఈ ప్రపంచంలో మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది గురువే. ఆ పని కేవలం గురువునే చేయగలడు. మనకు అనిపించచ్చు ఈ మధ్యలో అన్ని పుస్తకాల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూస్తే అక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ గురువు కానీ ఏ మనిషి కానీ అని చెప్పేది రికార్డ్ అయిపోతుంది, పుస్తకాల్లో ప్రింటింగ్లో వచ్చేస్తుంది. మరి ఆ గురువుల అవసరం ఏముంటుందని మనం అనుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఒక దృష్టాంతం చెప్పింది. భాష్యకార భగవానుడు ముండకోపనిషత్తులో స్పష్టంగా చెప్పారు, సమర్థోపి విద్వానోపి స్వాతంత్ర్యేణ శాస్త్రం విచార్యం నా కుర్యాదని. నువ్వు సమర్థుడైనప్పటికీ, మహామేధావి అయినప్పటికీ కూడా శాస్త్రాన్ని మాత్రం స్వతంత్రంగా నువ్వు అభ్యాసం చేయొద్దు. ఇంకా డౌట్ వస్తుంది, అదేంటి ఇన్ఫర్మేషన్ కదా, పుస్తకాలు ఉంది, తెలుసుకుంటే కానీ మనం కూడా పొందొచ్చు కదా అని. ఒక రాజుకు ఒకసారి ఈ డౌట్ వచ్చింది, మధ్యలో ఈ దళాలీలు ఎందుకు? ఓం నమ శివ అనే మంత్రము వేదంలో ఉంటుంది, దాన్ని డైరెక్ట్గా చదువుతాము, మేము జపం చేసుకుంటాము, మాకు కావాల్సింది పొందుతామని. ఆ మంత్రి ఈయనకు కొంచెం ప్రాక్టికల్గా నేర్పేయాలని చెప్పేసి అక్కడ పక్కలో సేనాధిపతిని నిలుచుకో ఉంటాడు. సేనాధిపతికి చెప్తాడు, సేనాధిపతి ఇతను బంధించు అని 3 సార్లు చెప్తాడు. కానీ సేనాధిపతి బిత్తరపోయి అటు ఇటు చూస్తాడు, కానీ బంధించలేకపోతాడు రాజుని. రాజుకు కోపం వస్తుంది, వీడేదో కుట్ర పంటున్నాడు మంత్రి అని చెప్పేసి ఒక్కసారి సేనాధిపతి మంత్రిని బంధించు అంటాడు. పై గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు మంత్రి గట్టిగా అరుస్తాడు, ఒక్క నిమిషం రాజా అని. ఏంటి అండి, చూడండి, శబ్దం నేను ప్రయోగించాను, మీరు ప్రయోగించారు, ఒకటే శబ్దమే, బంధించు అన్నది. నేను 3 సార్లు ప్రయోగించినా పని చేయలేదు, మీరు ఒక్కసారి ప్రయోగిస్తే పని చేసింది. శబ్దాలు కూడా ఏ వ్యక్తి ద్వారా వస్తే దానికి ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. శాస్త్రం అయితే ఘోషిస్తూ చెప్తుంది, ఆచార్యవాన్ వేదో పురుష ఆచార్యాదేవ విద్యా సాధిష్టం భవతి. నువ్వు ఆచార్యుల ద్వారా పొందిన విద్యే నీకు ఫలీభూతమవుతుంది. దాని ద్వారానే నువ్వు ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోగలవు. అందుకే మనందరి సమస్య దుఃఖమే కాబట్టి పర్మనెంట్ దుఃఖ నివృత్తి చేసుకోవాలన్న కోరిక మనందరికీ ఉంది. కాబట్టి మరి మనకు ఉన్న ఒకే ఒక దారి గురుదేవుడే. శాస్త్రం పుస్తకాల్లో, షాపుల్లో, ఇంటర్నెట్లో, గూగుల్లో అన్నీ ఉన్నాయి. అందుకే శ్రద్ధ అంటే వివేక చూడడంలో శాస్త్రస్య గురువాక్యస్య, కేవలం శాస్త్రస్య అని చెప్పారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధితి అవధారణ సా శ్రద్ధ కథితా సద్ది అని. శాస్త్రం మీద, గురువుల మీద, ఇద్దరి మీద కూడా సమానమైన శ్రద్ధ ఉన్నప్పుడే అప్పుడే మనకు శాస్త్రం ఫలిస్తుంది. శ్రద్ధ అనేది చాలా చాలా కఠినమైనది, చాలా చాలా దుర్లభమైనది. ఎందుకంటే మనం అనాది కాలం నుంచి ఉపాధిగత దోషాలు చూసే అలవాటు ఉన్నవాళ్ళం. మనం ఎక్కడ పైన ఏ గురువు దగ్గరికి పోయినా కూడా వాళ్ళలో ఉన్న ఉపాధిగత దోషాలు చూసే అలవాట్లు మనకు ఉంటాయి. అలవాట్లు ఉన్నాయి కాబట్టి వచ్చిన శ్రద్ధ కూడా ఏదో ఒక కారణం వల్ల కంటికి ఏదో ఒకటి ప్రత్యక్షాన్ని చూసేదాన్ని నమ్మి బతికి వచ్చిన వాళ్ళం. ఆ శ్రద్ధ కృతకం కాబట్టి అది నశించిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ శ్రద్ధని కొంచెం కఠినంగా బాగా ఆలోచించాలి. విచారణ చేస్తే
మనకు ఆ శ్రద్ధ కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి మనము ఆ గురుతత్వం గురించినే ఎక్కువ విచారణ చేసుకుందాం. నేను మొదటగా సిరుగుప్ప నుంచి వచ్చిన పరమ పూజ్యులు రాజశేఖర స్వామీజీ వారికి కోరుకుంటాను, కొన్ని క్షణాలు మీరు మీ యొక్క వాక్ పుష్పాంజలితోటి గురుతత్వం గురించి ప్రకాశించండి. ಹೇಳ್ಬೇಕಂಗ ಬೈಯೋದು ಜಾಸ್ತಿ ಅಲ್ಲಪ್ಪ, ಅದೇ ಆಶೀರ್ವಾದ. ಇದು ಸ್ವಲ್ಪ ಕೆಳಗಡೆ ಗಿಲ್ಸಿ. ಮುಂದಕ್ಕೆ ಬರಲಿ, ಕೆಳಗೆ ಕೆಳಗೆ ಇದು ಹೇಳಿದೆ, ಇದು ಮಾಡಲ್ಲ ಮುಂದೆ ಬರ ನೋಡು, ಅದು ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಂದ್ರೆ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಪ್ರಪ್ರಥಮವಾಗಿ ಪರಮ ಗುರುವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜಗದಾದಿ ಜಗದ್ಗುರು ಗುರು ಪರಂಪರೆಗಳೆಲ್ಲವನ್ನೂ ಸ್ತುತಿಸಿಕೊಂಡು ಅವರ ಪಾದಗಳಿಗೆ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ಮತ ನಮ್ಮದೇ, ನಮ್ಮನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡಿದಂತ ಹೇಳಿದ್ರು. ಆಹ್ವಾನ ಇಲ್ಲ, ನಾವೇ ಬಂದಿವಿ. ಹೌದು, ಯಾಕಂದರೆ ಆಶ್ರಮನೇ ನಮ್ಮದು. ನಾವು ಯಾವಾಗಾದರೂ ಬರ್ಬೋದು, ಯಾವಾಗಾದರೂ ಹೋಗ್ಬೋದು. ಆದರೆ ಅವರ ಅನುಗ್ರಹ ಇರೋದ್ರಿಂದ ಇವತ್ತು ನಾವು ನಿಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ಆಶೀರ್ವಾದ ನಾನು ಮಾತ್ರ ವಾಕ್ಯನ್ನು ಹೇಳೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ. ಈ ಗುರುಪೂರ್ಣ ಅಂಗವಾಗಿ ಗುರುವಿನ ಮಹತ್ವ ಎಷ್ಟಿದೆ ಅಂತ ಒಂದು ಸಣ್ಣ ವಿಚಾರ, ಶಾಸ್ತ್ರ ಮತ್ತು ಗುರುಗಳು. ಇದು ಹೆಂಗಿದೆ? ನಗರೋರಧಿಕಂ 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 ಶಿವಶಾಸನತ ಶಿವಶಾಸನತ ಶಿವಶಾಸನತ. ಜಗತ್ತಿನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಏನಿದೆಯೋ ಅದಕ್ಕೆಲ್ಲ ಮಿಗಿಲಾಗಿ, ಅದಕ್ಕೂ ಮಿಗಿಲಾಗಿ ಯಾರು ಇದರ ದೊಡ್ಡವರು ಅಂದರೆ ಗುರುಗಿಂತ ಜಗತ್ತಿನಲ್ಲಿ ದೊಡ್ಡವನು ಯಾವನಿಲ್ಲ ಅಂತ ಶ್ರುತಿ ಪ್ರಮಾಣ ಶಿವನು ಮತ್ತು ಹರಿ ಮತ್ತು ಬ್ರಹ್ಮ ಇವರೆಲ್ಲರೂ ಸಮ್ಮತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಗುರುವಿನ ಬಗ್ಗೆ. ಗುರು ನಾವೇನು ಅಂದ್ಕೊಂಡಿವಿ, ನರನು ಅವನೊಬ್ಬ ನಮ್ಮ ಮನುಷ್ಯ, ಅವನ ಹತ್ರ ಏನಿದೆ, ನಾವಿದ್ದಂಗೆ ಅನ್ನ ಊಟ ಮಾಡ್ತಾನೆ, ನಾವದ್ದಂಗೆ ಓದ್ತಾನೆ, ನಾವೋದಂಗೆ ನಿದ್ದೆ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಕಾಲ್ಪನಿಕ ದೃಷ್ಟಿಯನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಅವನು ನಿನಗೆ ನರನಾಗೇ ಕಾಣ್ತಾನೆ. ಹರನ ಗುರುವಾಗಿರೋದು ನಿನಗೆ ಯಾವಾಗ ಗೊತ್ತಾಗ್ತಾನೆ? ಯಾಕೆ ಈ ಥರ ಭೇದ ಭಾವ ಬಂತು? ಅದಕ್ಕಾಗಿ ಹಿಂದೆ ಋಷಿಮುನಿಗಳು ನಮ್ಗೆ ಹಾಕಿಕೊಟ್ಟ ದಾರಿ ಯಾವುದು ಅಂತಂದರೆ ಈ ಗುರು. ಶ್ರೇಷ್ಠವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ವಸ್ತು ಇದೆ ಅಂದರೆ ಅದು ಗುರು. ಆ ಗುರುವಿನ ಬಗ್ಗೆ ಗುರುಗಳು ಹೇಳಿದಂತೆ ಯೂಟ್ಯೂಬು ಪಾಟು ಎಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟವು. ಅದರಾಗ ನೋಡಿ ನಾವೇ ಗುರುಗಳಾಗಿಬಿಟ್ಟಿದ್ವಿ. ಇದು ಭಾಳ ಸಮಸ್ಯೆ. ಅದಕ್ಕೆ ನಿಜಗೊಂಡ್ರು ಒಂದು ಕಡೆ ಹೇಳ್ತಾರೆ, ಶ್ರೀ ಗುರು ವಚನ ಉಪದೇಶವ ಆಲಿಸಿದಾಗ ಯಾವುದು ನರನಿಗೆ ಮುಕ್ತಿ. ನೋಡ್ರಿ ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಹೇಳಿದ್ರು ಅವರು. ಗುರು ಎಷ್ಟು ದೊಡ್ಡವನಂತ, ಅವನ ವಚನ ಉಪದೇಶವ ಯಾರು ಕೇಳ್ತಾರೋ ಅವರು ಮುಕ್ತರಾಗಿ ಬಿಡ್ತಾರೆ. ಅಂಥ ಶಕ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥ ಗುರುವಿನ ನಾವು ಯಾವ ರೀತಿ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಯಾವ ರೀತಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ಅವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರ ಆಗಬೇಕಂತ ವಿಚಾರ ಮೊದಲು ಮಾಡಬೇಕು. ಅದಕ್ಕೆ ಅರಸೇವೆ ಗುರು ಪೂಜೆ ವರಪುಣ್ಯವಿಲ್ಲದೆ ದೊರಕುವುದೇನುಂಟು ಆತ್ಮ. ಮಹಾತ್ಮರು ಹೇಳ್ಯಾರ, ಪರಮಾತ್ಮನ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಪೂಜೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಮಗೂ ಪುಣ್ಯ ಇರಬೇಕು. ಅದರಂತೆ ಗುರು ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಪುಣ್ಯ ಇರಬೇಕು. ಯಾಕೆ ಉದಾಹರಣೆ ಏನಂದರೆ, ಹೊರಗೆ ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಮಂದಿ ತಿರುಗಾಡ್ತಾರೆ, ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಮಂದಿ ನೋಡ್ತಾರೆ, ಆಶ್ರಮಕಲ್ಲಿ ನೋಡ್ತಾರೆ,
ಯಾರೋ ಬಂದು ಆಶ್ರಮದಾಗ ಕುಂತ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಶ್ರವಣ ಮಾಡೋಂಗಿಲ್ಲ, ಕೇಳೋದು ಮಾಡೋಂಗಿಲ್ಲ, ಸೇವಾ ಮಾಡೋಂಗಿಲ್ಲ, ಮಾಡಿದ್ದು ನೋಡಿ ಇವ್ರಿಗೇನು ಅಂತ ಹೋಗ್ತಾರೆ ಅಹಂಕಾರ ಭಾವನೆಯಿಂದ. ಯಾಕಂದರೆ ಇದು ದುಷ್ಟ ಅಂತ. ಎಷ್ಟೋ ಜನ ನಮ್ಮ ಆಶ್ರಮದ ಮುಂದೆ ಹೋಗ್ತಾನೆ ಇರ್ತಾರೆ, ಬರ್ತಾನೆ ಇರ್ತಾರೆ, ನಮ್ಮ ಪ್ರವಚನ ಕೇಳ್ತಾರೆ, ಅದು ಮನನ ಇರೋದಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಕೇಳಿದ್ದಾರೆ, ಪ್ರಸಾದ ಪೂರ್ತಿ ಬಂದ್ರೇನು, ಪ್ರಸಾದ ತಗೊಂಡ್ರೇನು, ಯಾರು ಕೆಲಸ ಅದರಿಂದ ನಿನಗೆ ಏನೂ ಉಪಯೋಗ ಆಗೋದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅರ ಪೂಜೆ ಗುರು ಸೇವೆ. ಗುರು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಯಾರು ಕಂಕಣ ಬಂದ್ರೆ ಕಿಂಕರ ಆಗ್ತಾರೋ, ಶರಣ ಆಗ್ತಾರೆ ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ, ಅವನಿಗೆ ಸುಖ ಸಿಗುತ್ತದೆ. ಯಾವುದು ಪರಮಾನಂದ ಪ್ರಾಪ್ತಿ ಅಂತಾರೆ ಅದಕ್ಕೆ. ಆ ಪರಮಾನಂದ ಪ್ರಾಪ್ತಿ ಸಿಗಬೇಕಾದ್ರೆ ನಾವು ಮಾಡಬೇಕಾದ ಕಾರ್ಯಗಳು ಜಿಗ್ಗೆ ಇರೋದು. ನಾವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಏನಿದೆ, ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಗುರುವಿನ ಪಾದಕ್ಕೆ ಅರ್ಪಣೆ ಮಾಡೋದಿಲ್ಲ. ಮೊದಲು ಏನು ಮಾಡೋದು, ನಾವು ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಗುರುವಿನ ಪಾದಕ್ಕೆ ಅರ್ಪಣೆ ಮಾಡೋದು. ಆ ಅರ್ಪಣೆ ಯಾವ ರೀತಿ ಇರ್ತತೆ, ದಾಸೋಹ ಭಾವ. ಸೋಹಂ ದಾಸೋಹಂ, ದಾಸೋಹ ಭಾವನೆ. ನಾನು ದಾಸನಾಗಿದ್ದೀನಿ, ಗುರುಗಳ ಸೇವಕನಾಗಿದ್ದೀನಿ, ಗುರುಗಳ ಕಿಂಕರನಾಗಿದ್ದೀನಿ, ಗುರು ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಮಠದಲ್ಲಿ ಶುಶ್ರೂಷೆ ಮಾಡಬೇಕು, ಅವರ ಆತ್ಮ ಭಾವನೆಗಳ ಶುಶ್ರೂಷೆ, ಇವು 4 ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗುರುಗೀತೆಯಲ್ಲಿ ಈ ವಿಚಾರಗಳನ್ನು ಬರ್ತವೆ. ಅವು ಒಂದೇ ದಿವಸಕ್ಕೆ ನಾವೇನು ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಗೇನು ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ, ನಾವು ಕೇಳೋದಿಲ್ಲ, ನೀವು ಹೇಳೋದಿಲ್ಲ ಅಂಬೋದು. ಯಾಕಂದ್ರೆ ಒಂದೊಂದು ದಿವಸ ನೀವು ಗುರುಗಳ ಮುಖಾಂತರ ಬರಬೇಕು. ವಾರಕ್ಕೊಂದು ದಿವಸ ನೀವೆಲ್ಲ ಸತ್ಸಂಗದವರಿದ್ದೀರಿ, ಆಶ್ರಮಕ್ಕೆ ಬರಬೇಕು. ಆಶ್ರಮದಾಗ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಾಯಂಕಾಲ ಅವ್ರ ಹತ್ರ ವಿಚಾರಗಳು ತಿಳ್ಕೊಬೇಕು. ವಾರಕ್ಕೊಂದು ದಿವಸ ಬರಬೇಕು. ನೀವು ಕಾರ್ಯ ಏನಿದ್ದ ಸಂಶಯಗಳನ್ನು ಬಿಡಿಸ್ಕೋಬೇಕು. ಬರೇ ಶಾಸ್ತ್ರದಿಂದ ನಾವು ಮುಕ್ತನಾಗೋದಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಗುರುಗಳು ಬೇಕು. ಆ ಗುರು ನಮ್ಗೆ ಯಾರಿದ್ದರೆ ವ್ಯಾಸರು. ವ್ಯಾಸರಕ್ಕಿಂತ ಮೊದಲು ಕೃತಯುಗದಲ್ಲಿ ಕೂಡ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಇದ್ದರು. ಹೌದ್ರಿ, ಕೃತಯುಗದಲ್ಲಿ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ. ಅವ್ರು ಯಾರು? ಸನಕ ಸನಾನಂದ ಬ್ರಹ್ಮ ಮಾನಸ ಪುತ್ರ ಗುರುಗಳವರು. ನಮಗೆ ಈ ದ್ವಾಪಾರ ಯುಗದಿಂದ ಶುಕ್ರ ಮಾತ್ರ ಕಂಡಾರ. ನಾವು ಅಷ್ಟಕ್ಕೆ ಮೊದಲು ಕೂಡ ಗುರುಗಳಿದ್ದರು. ಅದಕ್ಕೆ ಗುರು ಪರಂಪರೆ ಅನಾದಿಯಿಂದಲೂ ಇದೆ. ಆ ಪರಂಪರೆಯಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಗುರುಗಳನ್ನು ಸೇವಾ ಮಾಡ್ತಾ ಆಶ್ರಮಕ್ಕೆ ಬಂದು 4 ಮಾತು ಕೇಳಿ ಅವರಿಂದ ಧನ್ಯರಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ಪಾವನರಾಗಬೇಕಂತೇಳಿ ಮತ್ತೆ ನಿಮಗೊಂದು ವಿಷಯ ತಿಳಿಸ್ತಾ ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂಥ 4 ಮಾತುಗಳನ್ನು ಗುರುವಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಹರ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಿ. ಬನ್ನಿ ಎಲ್ಲರಿಗೂ ಅವಕಾಶ ಇದೆ. ಇವತ್ತು ಗುರುತತ್ವದ ಬಗ್ಗೆ ವ್ಯಕ್ತ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಪರಸ್ಪರಂ ಬೋಧೆಯಂತಹ ವಾದೇ ವಾದೇ ಜಾಯತೆ ಪ್ರಬೋಧ. ಎಲ್ಲರೂ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ನಾವು. ಬನ್ನಿ. ಗುರುಗಳಿಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದ. ಕಡಿಮೆ ಸಮಯದಲ್ಲಿ ತುಂಬ ಪ್ರಭಾವ ಬೀರುವಂಥ ಮಾತುಗಳಲ್ಲಿ ಗುರುತತ್ವದ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೊಟ್ರು. ಕನ್ನಡ అందరికీ అర్థమవుతుందా? తెలుగు ಕೆಲವರು కేవಲ తెలుగు, ఓన్లీ తెలుగు ಇದೆ. గురుగారు చాలా గొప్పగా చెప్పారు. మనము ఆరాధించే త్రిమూర్తుల కన్నా కూడా గురుతత్వం చాలా గొప్పదని వాళ్ళు ముగ్గురే సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి గురుతత్వం కన్నా గొప్పది ఇంకోటి ఏమీ లేదు. మనము గురుతత్వాన్ని శరీరంలోకి వెళ్ళిపోతుంది మనసు. అభ్యాసం లేదు, ఎప్పుడు స్థూల విషయాలు చూసే అలవాటు ఉంది. గురువు అంటే చేతిలో కాళ్ళు ఉన్న వ్యక్తి, ఆయనలో ఉన్న ఉపాధిగత గుణాలు అక్కడికి వెళ్ళిపోతుంది దృష్టి. గురు అంటే సాక్షాత్ దత్తాత్రేయ భగవానుడు చెప్పాడు, గు శబ్ద అంధకార స్యాత్, రు శబ్ద తన్నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురురిత్యవిధీయతే అని. గురు అనే శబ్దము వ్యాకరణంలో శబ్దాలు వాటి అర్థాలను చూసి ఉత్పత్తి చేస్తారు. అందులోనే అర్థం ఉంటుంది. వైకుంఠం అంటే విగత కుంఠ, వైకుంఠ అంటే కుంఠ అంటే శోక, శోకము లేనితనం ఏదైతే ఉందో అదే వైకుంఠం అని అలా ఉంటాయి పేర్లు. గురు అనే పేరులో కూడా గు అంటే అంధకారం అనే అర్థము, రు అంటే దాన్ని అంధకారాన్ని నివర్తించే తత్వమని, అంధకారాన్ని నివర్తించడం వల్ల గురు అని పేరు అని.
మరి అంధకారాన్ని టార్చ్ లైట్లు, దీపాలు ఇవి కూడా నివర్తిస్తాయి కదా. మరి దీపాలు, ల్యాంప్ లైట్లు ఇవి కూడా గురువులా అంటే ఇక్కడ ఉపలక్షణం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, మళ్ళీ గురువే కావాలి. మూలార్థము, వ్యాఖ్యార్థం తీసుకుంటే ఈ శ్లోకంలో కూడా అర్థం బయటికి రాదు. టార్చ్ లైట్ గురువు అయిపోతుంది. దాన్ని వ్యాఖ్యానం చేయడానికి మళ్ళీ గురువే అవసరం ఉంటుంది. ఇది తటస్థ లక్షణం. అంధకారానికి, అజ్ఞానానికి సమానత్వం ఉంటుంది. ఏంటి సమానత్వం అంటే, అంధకారము కూడా భయాన్ని ఉత్పాదన చేస్తుంది. రాత్రిపూటలో రోడ్లు పాముందో, తేలుందో, లైటు లేకపోతే కనుక భయంతో మనము ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఆ భయాన్ని తొలగించుకోవడానికి ఒక టార్చ్ లైటో లేదో స్ట్రీట్ లైట్ ఏదైనా వెలిగింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా ఆ అంధకార నిమిత్తంగా వచ్చిన భయము తొలగిపోతుంది. మరి మన విషయంలో కూడా ఈ అజ్ఞానము మనకు భయాన్నే ఉత్పాదిస్తుంది. మనమంటే ఎవరు అని తెలుసుకోలేకపోయాము. మనకేమో 24/7 365 డేస్ కంటిన్యూస్గా ఆనందం కావాలి. అలాంటి స్వభావం ఉన్న వాళ్ళం మనం. తెలుసో తెలియకో ఇటువైపు వచ్చేసాం. ఈ 3 ప్రకార శరీరాలని మనము భూతంలాగా పట్టుకోలేదు, ఇవే మనల్ని పట్టుకునేట్టు అనిపిస్తున్నాయి. పరిచిన్న బుద్ధి, షడ్భావ వికారాలు, పుట్టేటోని, సచ్చేటోని, పరిణామం అయ్యేవాడిని, వృద్ధుణ్ణి అనే వికారాల్లో మనం ఇరుక్కుపోయాం. ఈ అవిద్య వల్ల భయపడని రోజు ఎప్పుడో మీరు లెక్క చూసుకోండి, ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు. ముందెట్లో ముఖ్యంగా వృద్ధావస్థ వికారం వచ్చినప్పుడు ఇంకా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎక్కువైపోతుంటాయి. అందుకే సేఫ్టీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, కొద్దిగా ఏమన్నా కొడుకులు కోడలు కొద్దిగా వంకరగా మాట్లాడినా కూడా అప్పుడే వీళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తున్నారని ఇంకా ఎక్కువ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోతూ ఉంటుంది. భయంతోనే అడుగడుగు మనం జీవితం గడుపుతున్నాం. మరి అలాంటి భయం మనకు పోవాలి అంటే మనలో ఉన్న అజ్ఞానము తొలగించాలి. మరి స్వయంగా మనం తొలగించుకోగలమా? ప్రయత్నాలు చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ మాత్రం పుస్తకాలుగా కంప్లీట్ ఉంది. పుస్తకాల్లో లేనిది ఎక్స్ట్రాగా ఒక శబ్దం కూడా ఇప్పుడు బయటకు చెప్పడానికి వీలు లేదు. అంత ప్రకారంగా విస్తారం అయిపోయింది. కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ ఉండి కూడా మనలో ఉన్న మన సహజానందాన్ని మనము సొంతం చేసుకోలేకపోతున్నామంటే అర్థం చేసుకోవాలి. ఇది రహస్యాలలో పెద్ద రహస్యము. ఇది గురువుల ఒక కృప ద్వారానే మనకు ఆ అజ్ఞానం తొలగిపోతుంది. గురువులంటే ఎవరంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన స్వభావానికి మనల్ని వెలికి తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆ అజ్ఞాన నిమిత్తంగా ఉన్న భయాన్ని తొలగించేవాళ్ళు గురువులు అని. అది గురుతత్వం. ఆ గురుతత్వము కేవలము మన జీవుల్లోనే లేదు, అంత వ్యాపక తత్వం. పరమాత్ముడు ఆ గురుతత్వంలో వేరు డిఫరెన్స్ లేదు. మూర్తి భేద విభాగిని, మూర్తి అభేద విభాగిని, ఒకటే ఆ తత్వం. రమణ మహర్షులకు అరుణాచల కొండ గురువు అయింది. ఉపనిషత్తుల్లో కేవలం గురువులు సేవ చేసుకొని ఆజ్ఞను పాటించుతున్న శిష్యులకి బర్రెలు ఉపదేశం చేశాయి, ఆవులు ఉపదేశం చేసే బ్రహ్మోపదేశం. ఎక్కడ కావాలన్నా కూడా ఆ గురుతత్వం వ్యక్తమయ్యేంత సామర్థ్యం ఉంది. మరి మనకి ఎందుకు అవడం లేదంటే మనలో శిష్యత్వం అనేది ఫస్ట్ సరిగా లేదు. మనలో ఎప్పుడు శిష్యత్వం రెడీగా ఉంటుందో, వ్యాపకంగా ఉంది కాబట్టి ఆ గురుతత్వము, అక్కడికి నెక్స్ట్ స్టెప్ నీకు అక్కడ గురువు దొరికిపోతాడు. రామకృష్ణ పరమహంసులు మనలాగా సర్చ్ బటన్ నొక్కలే. ఆయన కేవలం అంతఃకరణ శుద్ధితోటి మంచి ఉపాసన చేసి ఉన్న చోటే ఉన్నాడు. మరి అక్కడికే మళ్ళీ తోతాపురి రాలేదా? అందుకే మనలో శిష్యత్వం ఎప్పుడు రెడీగా ఉంటుందో గురుతత్వం అది అలా ప్రకటమైపోతుంది. చిన్నపిల్లల 14-15 సంవత్సరాలు ఒక కన్య కూడా చిన్నపిల్లల్లాగా వ్యవహారం ఉంటుంది, ఆటపాటల్లో ఉంటుంది. ఒక్కసారి పెళ్ళై ఒక కొడుకు కూతురు పుడితే బిహేవియర్ చూడండి. మాతృత్వం అనే ఒక గుణం ఎలా వచ్చేస్తుంది, ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. పుత్రుల్లో పుత్రత్వం అనే తత్వం వచ్చినప్పుడు ఆ మాతృత్వం అలాగే వ్యక్తమైపోతూ ఉంటుంది. మనలో శిష్యత్వం ఎప్పుడు వ్యక్తము 100% అవుతుందో అప్పుడు ఆ గురుతత్వము ఏ రూపంలో అయినా వచ్చి మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు.
అది అచింతనీయ శక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి గురువు అంటారు. మరి ఇలాంటి గురువుని మనము కొనలేం. ముఖ్యంగా శాస్త్రం చెప్తుంది విద్యను పొందాలంటే 3 మార్గాలు ఉన్నాయి. పుష్కల ధనేన, విద్యయ, సేవయ. పుష్కల ధనేన ఉపనిషత్తులో ప్రమాణం జనక మహారాజు ఆవులు కొమ్ములకి బంగారు అవి ఇవి అన్నీ వేసి ఒక్కొక్క ఉపదేశం ఒక్కొక్కసారి ఇస్తూనే పోతూ ఉంటాడు. ఇస్తూ పోయి లాస్ట్కి కంప్లీట్ రాజ్యాన్ని ఇచ్చేసి నేను కూడా నీ దాసుని అయిపోయానని సమర్పించుకుంటాడు. ఇలా పుష్కల ధనేన ఇచ్చి అక్కడ బ్రహ్మ విద్యని పొందాడు. గురువులకేం అవసరం ఉండదు, కాకపోతే బ్రహ్మ విద్య అంత విలువైంది అని మహత్వ బుద్ధి పెరిగిని అని అలాంటి దృష్టాంతాలు ఉంటాయి. కానీ అలా పుష్కలమైన ధనం ₹1 కూడా అయిండొచ్చు. గురువు ₹1 సంతృష్టి పడితే కానీ అదే పుష్కలమైన ధనం. అది అధమమైన మార్గం. ధనం ద్వారా విద్యను పొందడము అధమమైన మార్గం. మధ్యమైన మార్గము విద్యనిచ్చి విద్యని పొందడం. శంకరాచార్యులు శృంగేరిలో అప్పుడు చిన్న వయసులోనే శంకరాచార్య ఎవరు చంద్రశేఖర భారతి స్వామిజీ వారు పరమ పూజ్య. కొంచెం విద్యాభ్యాస కాకముందే ఆయనను శంకరాచార్యులుగా ఘోషించేశారు. కానీ శంకరాచార్యులు అక్కడ పీఠానికి పెండింగ్ ఏదన్నా విద్య ఉంటే అది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంది. అక్కడ విధానం అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన శంకరాచార్యులు అయిపోయారు. ఆయనకి ఎవరు ఇంకా పాఠాలు చెప్తారు. అప్పుడు ఆయనకి వేరే మార్గం ఏమీ దొరకక ఈ మధ్యమ మార్గమే దొరికింది. అక్కడ ఒక విద్వాన్ ఉండేవాడు. ఆయన దగ్గర ఏదో సిద్ధి గ్రంథాలు ఏదో చదవాలి. ఆయనకు న్యాయమో ఏదో పాఠం చెప్తే ఈయనకు సిద్ధి గ్రంథాలు పాఠం చెప్పాడు. అట్లా విద్యనిచ్చి విద్యని పొందొచ్చు. ఇది కొంచెం మధ్యమం. ఉత్తమం అంటే సేవ ద్వారా ప్రశ్రయ సేవనయ. సేవ ద్వారా విద్యని పొందేది చాలా ఉత్తమమైన విద్య అంటారు. సేవ అంటే ఫస్ట్ భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే సేవ చేయగలము. భక్తి అంటే పూజ్యేషు అనురాగ. పూజ్యులలో మనకు ఒక అనురాగం ఉంటుంది. వాళ్ళని తెలుసుకున్నప్పుడు మనకు చాలా కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఎక్కువ భక్తి ప్రేమ ఉంటుంది లోపల. ప్రశ్రయ అంటే దాన్నే బాడీ లాంగ్వేజ్లో కూడా నమ్రకాయాది నమస్కారము సాష్టాంగ ప్రణామంతో బాడీ లాంగ్వేజ్లో కూడా నీ లోపల ఉన్న ఆ శ్రద్ధాభక్తి బాడీ లాంగ్వేజ్లో కూడా హావభావాల్లో కూడా బయటికి కనిపించాలి. అలా చేసి సేవలు చాందోగ్యోపనిషత్తులు ఎలాంటి సేవలు బ్రహ్మ విద్యను పొందాలంటే మాత్రం నువ్వు ఫస్ట్ పై నాకు డిమాండింగ్ పెట్టకూడదు. నాకు విద్యని నేను నీకు సేవ చేస్తాను. ఫస్ట్ వాళ్ళు సేవే. నీలో సాధన చతుష్టయ సంపత్తులు పూర్తిగా వచ్చినాయా లేదా అని తెలుసుకునే వరకు ఉపదేశం అసలు ఉండదు. 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు. ఫస్ట్ సేవని ఎలాంటి సేవ అంత గురువు సేవ అంతా అయిన తర్వాత మిగిలిన సమయంలో గురువులు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశ్న అడగడానికి ఒక ప్రశ్న అడిగి అప్పుడు శాంతంగా ఉన్నప్పుడు అడగాల్సిన బ్రహ్మ వస్తువు గురించి మనం అడిగి తెలుసుకోవాలని ఉంటుంది. ఇలా 3 ప్రకారం మనకు ఉన్నది. ఒక సేవ, ఒక వినయత, ఒక శ్రద్ధ. ఇవే మనము గురుగారికి సమర్పించుకోగలము. ఆయన ఎందుకంటే ఆయన నిత్య తృప్తుడైపోయి ఉంటాడు. ఆయనకు బయట ఏ ఒక్క వస్తువులో విషయ ఉపభోగ సాధనతో బుద్ధి అసలు ఉండనే ఉండదు. మరి అలాంటి వ్యక్తికి మనము ఏ వస్తువుని ఇవ్వగలం? అయినా కూడా ఆయన ఎందుకు మన అందరికీ సహాయం చేస్తాడు, ఎందుకు ఉపదేశం చేస్తాడంటే వివేక చూడడంలో మంచి శ్లోకం ఉంది. శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమభవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అయం స్వభావః స్వత ఏవ యత్పరా శ్రమాపనోదా ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కశ ప్రభావితప్తామవతి క్షితిం కిలాని. అలాంటి జీవన్ముక్త పురుషులు శాంత మహాంత చాలా శాంతంగా ఉంటారు.
అందుకే గురువులని కనుక్కోవడానికి స్థితప్రజ్ఞ లక్షణాల ద్వారా మనం కనుక్కోలేమంట. ఒకరోజు రమణ మహర్షి ఒక బ్రహ్మచారికి చెంపదెబ్బ కొట్టాడు. ఆ రోజు ఎవరన్నా నేను రమణ మహర్షిని గురువు చేసుకోవాలని పోయిన వ్యక్తి, అప్పు ఈయన బీపీగా ఉన్నట్టుంది, ఈయనకు క్రోధం ఉన్నట్టుంది అని శ్రద్ధను పోగొట్టుకుంటాడు. అలా ఉపాధిగత దోషాల్లో అన్ని స్థితప్రజ్ఞ లక్షణాల ద్వారా మనం కనిపెట్టుకోలేము. కానీ ఒక్క తత్వాన్ని మాత్రం గురువు దాచుకోలేడు, శాంతి. ఆయన దగ్గరికి మనలో ఎంత ఉద్రిక్తమైన మనసు ఉన్నప్పటికీ ఆయన దగ్గరకు పోతే కన్నా ఆయన దగ్గర నుంచి లేచి తొందరగా రావాలనిపించదు. ఇంకా కాసేపు కూర్చోవాలి, ఇంకా కాసేపు మాట్లాడాలా అని ఆటోమేటిక్గా అనిపిస్తూ ఉంటుంది. యోగ సూత్రాల్లో అలాంటి వ్యక్తి ఉన్న ఒక ఔరాలో పరస్పర వైరులైన పులి, జింక ఇలాంటి పరస్పర వైరులైన అవి కూడా సద్భావన వచ్చేసి కలిసి ఉంటాయంట. ఆయన ఒక ఔరా, ఆయన ఒక పవర్ వల్ల. అలాంటి శాంత మహాన్తో, మహాన్ అనే ఉపసర్గం ఎందుకు వచ్చిన? ఆత్మ అంటే ఆత్మనే. అందులో మహాన్ ఒకటి, చిన్నది ఒకటి, పెద్దది ఒకటి ఉంటుందంటే లేదు. ఇక్కడ మహాన్ అనేది వాళ్ళలో ఉన్న అవిద్యాలేశంలో ఉన్న ఒక అంతఃకరణాన్ని సూచిస్తుంది. వాళ్ళ ఒక అంతఃకరణము వ్యాపకమైన అంతఃకరణమై ఉంటుంది. దానికి లిమిటేషన్ ఉండు. నేను ఇంతమందికే హెల్ప్ చేస్తాను, అంతమందికి ఎవరైనా రాని, ఎట్లయినా రాని. అహేతుక దయాసింధు. నాకు సేవ చేసిన వాళ్ళకి నేనేదో ఉపదేశం ఇస్తాను అట్లా కూడా లేదు. అలాంటి మహాన్ అంతఃకరణం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు మహాంతమని. ఉత్తర భారతంలో మహారాజ్ అనే అంటారు సాధువులంతా కూడా, ఇలాంటి వ్యాపకమైన అంతఃకరణం ఉన్నవాళ్ళు అని చెప్పేసి. మళ్ళీ నివసంతి సంతో, అలాంటి వాళ్ళు ఇంకా జీవన్ముక్తి స్థితిని పొంది అవిద్యాలేశం ద్వారా కొన్ని రోజులు వాళ్ళ శరీరంలో కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి మనందరి ప్రారంధం వల్ల. అలాంటి వ్యక్తులు స్వయంగా వసంతకాల ఋతువు ఎంత ఆనందంగా ఉంటుంది. ఎండాకాలము ఎండ ఎక్కువ, చలికాలము చలి ఎక్కువ, గాలికాలం గాలి కూడా ఎక్కువ ఉంటుంది. వసంతకాలంలో ఏమి అన్నీ న్యూట్రల్గా ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఇలా జీవన్ముక్త పురుషులు, గురువులు అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది స్వభావాలు ఉంటాయి, ముళ్ళ కంపలాగా ఉంటుంది. అబ్బో తొందరగా తప్పించుకొని వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. మాటకు కరిసినట్టు ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. మరి వాళ్ళు తీర్ణా స్వయం, వాళ్ళు స్వయంగా ఈ భవసాగరాన్ని, సంసారాన్ని స్వయంగా వాళ్ళు దాటుకున్నారు. అయినా కూడా అన్యానపి, ఇతరులను కూడా వాళ్ళు కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకొని పరమానందాన్ని పొందని అని వాళ్ళలో ఒకటి అలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అందుకే లోక సంగ్రహార్థము అలా జరిగిపోతుంటాయి ఆ శరీరంలో. ఎందుకు మరి? వాళ్ళకేమైనా కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు తెచ్చుకోవాలని ఏమైనా ఉంటుందా? లేదా పైనుంచి ఏమైనా ఆర్డర్ వస్తుందా? ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అయిపోయి మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలి అని ఏమైనా ఆర్డర్ వస్తుందా? శృతి శిరహ, శృతి కంట్రోల్ కూడా లేదు. వివేక చూడడంలో కానీ ఉపనిషత్తులో కానీ శిష్యుడికి ఏమన్నా చెప్పాలంటే ఆర్డర్ వేస్తుంది శృతి. ఒరే శిష్యుడా, నువ్వు ఇట్లా డిపెండెన్సీ చూపించి గురువులకి సేవ చేసుకొని ఇట్లా చేయాలని ఆర్డర్ పెడుతుంది. మరి గురువులకు కూడా చెప్తుంది. గురువులకి కృపయా అనే శబ్దాన్ని వాడుతుంది. కృపయా, నువ్వు కృపతోటి ఇలాంటి శిష్యుడు వస్తే కనుక మీ దగ్గరికి మీరు ఉపదేశం చేయండి. తత్వోపదేశం కృపయైవ కుర్యాత్ అని చెప్పేసి. కృప ద్వారానే, ఆ మహాపురుషుల కృప అంతే. కండిషన్స్ ఏమీ ఉండవు, వాళ్ళు అన్నీ దాటిపోయింటే వాళ్ళ జుట్టు ఎవరి చేతుల్లో ఉండదు, వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు మనకి ఎందుకు సహాయం చేస్తారు, లోక కళ్యాణ పనులు చేస్తారంటే అయం స్వభావ, వాళ్ళ స్వభావం అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి జీవన్ముక్త పురుషుడు కావాలంటే అనేక జన్మల నుంచి ఎన్నో పుణ్యకర్మలు చేసుకో ఉండాలి. పుణ్యాయ పరోపకార, పాపాయ పరపీడనం. అనేక జన్మల నుంచి పుణ్యం పనులు చేసి, పరోపకారం పనులు చేసి 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 ఆ సంస్కారము స్వభావంగా మారిపోయి ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లే పోవు, ముక్కులో వేలు పెట్టుకునే, చెవులో ఏలు పెట్టుకునే లాంటివి. మరి అనాది కాలం నుంచి అన్ని పుణ్యకర్మలు పరోపకారం చేసిన వ్యక్తికి అది ఇప్పుడు స్వభావం అయిపోయింది. కాబట్టి వాళ్ళు పరశ్రమ, ఇతరుల శ్రమని తొలగించడంలో ప్రవణం, ఎక్స్పర్ట్లు వాళ్ళు. అందుకే గురువుల దగ్గరికి నువ్వు ఎలాంటి ప్రాబ్లం తోటి వచ్చినా కూడా నిన్ను శాంతంగా నీకు దానికి, ఎందుకంటే అన్ని ప్రాబ్లంకి మూలం అవిద్యనే ఉంది, దాన్ని తొలగించి పెట్టేస్తాడు.
ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురువు దగ్గరికి ఒక కొంచెం మందబుద్ధిగా ఉన్న శిష్యుడు ఉంటాడు. చాలా భక్తి ఉంటుంది. వాడికి 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉంటాయి. వాడికి అవి పక్కలో బాగా గట్టిగా అరుస్తూ ఉంటే కానీ నిద్ర సరిగ్గా వస్తూ ఉండదు. వాడు గురుగారి దగ్గరికి సమస్యను తీసుకొని పోతాడు. ఇక గురుగారు అంటే కానీ అంతే కదా, సమస్యలపై అక్కడ పిటిషన్ పెట్టి రావడం అంతే. పై గురుగారు నాకు నిద్ర సరిగ్గా వస్తా లేదు అంటాడు. అవునా, సరే ఒక పని చెయ్యి, రోజు నువ్వు గాడిదల్ని లోపల కట్టేసుకున్నాడు. బయట కట్టేసుకుంటేనే వాటి సౌండ్కి నిద్ర వస్తుంది, లోపల కట్టేసుకొని చెప్పాడు. లోపల కట్టేసుకుంటే ఇంకా నిద్ర భంగం అయిపోయింది. గురుగారు మీరు చెప్పినట్టు నేను గాడిదల లోపల కట్టేసుకుంటే ఇంకా నిద్ర సౌండ్ ఎక్కువ వినిపించి ఇంకా నా నిద్ర భంగం అయిపోయింది. అయితే ఈరోజు గుర్రాలని లోపల కట్టేసుకున్నాడు. మళ్ళీ గుర్రాలను కట్టేసుకుంటే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా నిద్ర భంగం అయింది అంటాడు. మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఒంటెలు కూడా లోపల కట్టేసుకో అంటాడు. లోపల కట్టేసుకుంటే ఇంకా ఆ రోజు శివరాత్రి అయిపోయింటుంది, కంప్లీట్ నిద్రే ఉంటుంది. అవి చేసే సౌండ్కి గురుగారి దగ్గరికి వచ్చేసి కోపంతో, గురుగారు మీరు ఏదో సమాధానం చెప్తామంటే మొత్తానికి నిద్రే వెళ్ళిపోయింది కదా అంటారు. ఏం కాదు, ఇప్పుడు గాడిదల్ని బయట కట్టే ఒక రోజు. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కొద్దిగా నిన్నటికన్నా ఈరోజు కొద్దిగా మేలు అన్నాడు. మరి గుర్రాలని బయట కట్టాడు. ఇప్పుడు ఎలా ఉందిరా అంటే ఇప్పుడు సగం నిద్ర వచ్చింది గురుగారు అన్నారు. మరి ఆ వంటలు కూడా బయట కట్టే అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటే అప్పుడు సంపూర్ణంగా నిద్ర వచ్చింది గురుగారు అన్నారు. మరి ముందు కూడా అవి బయటనే ఉండేది, ఇప్పుడు కూడా బయటకే పోయాయి. వాడికి నిద్ర ఎలా వచ్చింది? మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనము అర్థం చేసుకోవడంలో మనసు ఇచ్చే నిర్ణయాలకి గులాములు అయిపోయాము. మనము ఎప్పుడు ఆనంద స్వరూపులమే. మనం ఎప్పుడు మన ఆత్మానుభూతి నుంచి ఒక్కొక్క సెకండ్ కూడా మనం బయటికి రాలేదు. బయటికి వచ్చేసాము, బంధనంలో ఉండాము అని కల్పితమైన భ్రాంతి కూడా యథార్థం కాదు. ఇది కల్పితమైన భ్రాంతి. ఇది మన సమస్య కూడా అలాంటి సమస్య. రోజు మనము మన స్వరూపంలోకి వెళ్తున్నాం. సుషుప్తి అవస్థ, డీప్ స్లీప్, స్వప్నాలు లేని నిద్ర. ఆ నిద్రలో ప్రతిరోజు మనకు ఉపదేశం వస్తుంది విచారణ చేస్తే. ఈ శరీరాలతోటి సంబంధం తెంచుకుంటాం, మనసు బుద్ధులతోటి సంబంధం తెంచుకుంటాం. దుఃఖం మనకి రాదు. వీటితోటి సంబంధం కట్ చేసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆనందం, దుఃఖ నివృత్తి అయిపోతుంది. ఈ తెలివి డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు, తాగుబోతులకు, గాంజా తాగేటోళ్ళకు వాళ్ళకు కూడా కొద్దిగా ఉంది వివేకం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు ఈ శరీరం వల్లనే నాకు దుఃఖం వస్తుందని. తాగుబోతులు తాగుతున్నారంటే కూడా శరీరంలో బ్రెయిన్ సిగ్నల్స్కి కనెక్షన్ డైల్యూట్ అయిపోతుంది. శరీరానికి సంబంధించిన నొప్పులు తెలవదు ఆ రోజు. డ్రగ్ తీసుకునే వాళ్ళు కూడా అంతే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా అంతే. ఈ శరీరం ఉండడం వల్ల నాకు నొప్పి వస్తుందని ఆ శరీరాన్ని వదులుకునేస్తారు. కానీ అది శాస్త్రం నిషిద్ధమైన కర్మ. దానికి మళ్ళీ ఫర్దర్ వేరే స్టోరీలు ఉంటాయి, మళ్ళీ నరకాదిలకి పోవాల్సి ఉంటుంది. అదే వివేకం మనం ఇప్పుడు ఏమో ఒకటి యుక్తి ద్వారా ఈ శరీరాల ద్వారా సంబంధాలని మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ దుఃఖం మనల్ని టచ్ చేయదు. మనకు అదే కావాలి కదా, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఏం స్వామీజీ మీరు ఏదో కొత్త వైరస్ వచ్చినప్పుడు, కొత్త వ్యాక్సిన్ ఎలకల మీద ప్రయోగాలు చేసినప్పుడు ఏదో కొత్త తత్వం చెప్తున్నారు అనుకోకండి. ఇది బీట్ అండ్ ట్రాక్. ఇది మన భారతదేశంలో ఇలాంటి జీవన్ముక్త పురుషులు ఇలాంటి శరీరంతోటి కనెక్షన్లు తెంచుకున్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ దిగంబరంలో ఉంటాడు. ఆయన కావేరి ఒడ్డులో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే వరద వచ్చేసి కొట్టుకుపోతే తమిళనాడు కొట్టుకుపోయింటాడు. 6 నెలలు ఇసుకలో ఉంటాడు. మళ్ళీ అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోవాలని ఇసుక తీస్తే కన్నా రక్తం వస్తే బయటకు తీస్తే మళ్ళీ బాహ్య స్పృహ వస్తుంది. ఆయన నడుచుకొని పోతా ఉంటే ఒక రాజు చెయ్యి కత్తిరిస్తాడు. చెయ్యి కింద పడిపోయినా కూడా ఆయన ముందు నడుచుకుంటూ పోతూ ఉంటాడు. మనకి అట్లా ఎందుకు అవడం లేదు? అలాంటి వాళ్ళకి ఎలా అవుతుంది? వాళ్ళు ఈ శరీరాలతోటి సంబంధం కట్ చేసుకున్నారు కాబట్టి. రమణ మహర్షికి వెనుక వీపు మీద గాయం అయి ఉంటుంది. పురుగులు కింద పడతా ఉంటే పురుగులు తీసి మళ్ళీ పట్టుకుంటాడు. తినండి మీ భోజనం. నేను చదువుకున్న కైలాసాశ్రమంలో రిషికేశ్లో ఒక మహానుభావుడు గ్యాంగ్రేన్ వచ్చి కాలు కట్ చేయాలంటే కన్నా అక్కడ వచ్చేసి మీకు అనస్థీసి ఇంజెక్షన్ ఇవ్వాలి, కట్ చేయాలి. అప్పుడు రంపాలతోనే కోసేవాళ్ళంట. ఏం అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి అని మా విద్యార్థులకు పాఠాలు చెప్పాలని చెప్పి ఒక పక్క వాళ్ళ కాలు పరాపరాను కోస్తూ ఉంటే ఇంకో పక్క ఆయన పాఠాలు చెప్పాడంట.
మరి వాళ్ళు ఇంతమంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల ఎగ్జాంపుల్ ఇంతమంది ఈ శరీరంతోటి జాగ్రత్త అవస్థలో కూడా కనెక్షన్ కట్ చేసుకున్నారు. సుషుప్తి అవస్థలేమో స్వాభావికంగా కట్ అవుతుంది కాబట్టి అక్కడ దుఃఖం ఎంట్రీ లేదు. అలాంటి స్వరూపానికి పోయి వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాం. 90 మినిట్స్ స్లీప్ సైకిల్ అంటారు. అలాంటి 90 నిమిషాలు స్లీప్ సైకిల్కి పోతే కన్నా ఏ రోగాలు రావంట మనిషికి, స్వప్నాలు లేని నిద్ర మన స్వభావంలో. మరి మనం ఇప్పుడు ఏనకేన ప్రకారం ఏదన్నా యుక్తులో దారిలో కనుక్కోవాలి కదా. శరీరంతో సంబంధం ఉంటేనే సమస్యలు వస్తున్నాయి. ఈ శరీరంతో సంబంధం ఎలా తెంచుకోవాలి? వివేకం ద్వారానే. మరి ఇప్పుడు మనం స్వయంగా విచారణ చేసి తెంచుకునేదే మనకు సామర్థ్యం లేనప్పుడు గురువుని శాస్త్రాన్ని ఆశ్రయించాలి. అందుకే గురు లేని విద్య గుడ్డి విద్య అని తెలుగులోనే సామెత ఉంది. ఇది రహస్యం. ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఈ శరీర తాదాత్మ్యం నుంచి మనం బయటకు రాలేకపోతాం. అందుకే ఇది రహస్యాలు గొప్ప రహస్యం. ఎందుకంటే మిగతా రహస్యాలు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాది నో మోర్ రహస్యం, అది బట్ట బయలైపోతుంది. ఇది నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ శరీరం తోటి తాదాత్మ్యం తెంచుకోలేవు. కాబట్టి మనము నిజంగా మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలనుకుంటే మాత్రము మనము గురువుని ఆశ్రయించాలి. మరి అలాంటి గురువులు స్వభావము పరులకి సహాయం చేసే స్వభావం కాబట్టి అలాంటి గురువుల్ని మనము కేవలం ఒక శ్రద్ధ ద్వారా ఒక వినయం ద్వారానే మనము మెప్పించగలము. కాబట్టి ఇక్కడ అడివిశ్వ స్వామీజీ వారు ఆయన కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉండి అది అనిత్యం అని నిశ్చయించుకొని ఇటు వచ్చారు కదా. మరి ఆయన ఇంత మంచి ప్లాట్ఫారము మనకు ఇచ్చిపోయారు. ఈ ప్లాట్ఫారంని మనం సద్వినియోగం చేసుకోకుండా పోతే అది మనదే తప్పు అవుతుంది. మన అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ఒక స్వాధ్యాయము మనము దేనికోసం ప్రతి ఒక్క జీవి కూడా ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేదో కరెక్ట్గా చేసుకోవాలి కదా, మంచిగా ఫుల్ ఎఫర్ట్ వేసి చేసుకోవాలి కదా. దానికి ఇలాంటి ఈ గురువులు శిష్యులు అని స్వాధ్యాయం అని ఈ పద్ధతులంతా కూడా అంతా మనందరి ప్రయోజనం ఒకటే, పరమానంద ప్రాప్తి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దీన్నే మోక్షం అంటారు. కాబట్టి మనిషి జన్మ కేవలము దీనికోసమే వచ్చిందని గ్రహించి మనము మిగతావి గౌనంగా ఉండాలి. శ్రవణ మన నిధిధ్యాసనాలు మన జీవితంలో ముఖ్యం ఉండాలి. అవి చేసుకోవాలనుకుంటే మనకు శరీరము ఒక అవసరం ఉంది. ఆ శరీరము నిర్వహణ కావాలంటే దానికి తగిన ఏదో కొద్దిగా ఉద్యోగాలు చేసుకోవాలి. ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ముఖ్యము గౌనము ఏమని తెలుసుకోవాలి. దీన్ని వదిలిపెట్టేసి బయట విషయాలలో వెతుక్కుంటున్నాం ఆనందం. ఎంతైనా అప్డేట్ చేసుకుంటున్నట్టు శాంతి మాత్రం దొరకదు. ఇంకా ఇరుక్కుంటూ పరిశ్రమ గంటలు పెంచుకుంటూ పెరుగుతూ పోతూ ఉంటాయి కానీ శాంతి మాత్రం లభించదు. మన ఆత్మస్వరూపంకి బయట ఒక్క వస్తువు అవసరం లేదు. ఈ శరీరం అవసరం లేదు, మనసు బుద్ధిలో అవసరం లేదు. ఆ మనసుకు మనం సమాధానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమేమో అనుభవాలు కోరుకుంటూ ఉంటుంది. వాటి కోరికలు తీర్చాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు సుషుప్తిలో మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ మనము శరీర నిర్వహణ గురించే పరిశ్రమలు చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆయుర్గచ్చతి పేటికామి వజలం ఆయుర్గచ్చతి పేటికామి వజలం అంటే ఆయువు ఆ తూట్ల గిన్నెలో నీళ్లు పోస్తే ఎలా వెళ్ళిపోతుందో అంత తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. గచ్చంతీంద్రియ శక్తిరపి కులట యద్వన్నరం నిర్ధనం. కులట స్త్రీ పురుషుడి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా వదిలిపెట్టేస్తుందో అలా మన ఇంద్రియాలు వయసు అయిన తర్వాత మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసే శక్తి, వినబడే శక్తి క్షీణించి పోతూ ఉంటుంది. అందుకే మళ్ళా బుద్ధి అది కూడా ఫారెస్ట్ ఫైర్ అయినప్పుడు పక్షులు ప్రాణులు ఎంత ఫాస్ట్గా పరిగెడతాయి అంత తొందరగా వివేకం కోల్పోతాం వయసు అయిపోయిన తర్వాత. అందుకే జ్ఞాత్వ వీటినన్నీ మనం తెలుసుకొని సత్వరం చాలా తొందరగా
మనం ఆత్మ పదవి మాస్టర్ అయ్యా, నీ ఆత్మ పదవి, నీ స్వభావాన్ని నువ్వు తెలుసుకొని, నీ ఒరిజినల్ ఐడెంటిటీ ఏదో తెలుసుకొని అందులో మనము నిలవాలి. లేకపోతే ఈ మనిషి జన్మ వచ్చి చాలా పెద్ద లాస్ ఉంటారు. మహతీ వినష్టి, అంతా ఇంత లాసు కాదు, చాలా పెద్ద లాసు. ఆహార నిద్ర భయమైతున్నంత సమానమే తత్ పశుభిర్నరే అన్నాం. ఇవన్నీ కూడా పశువులకి మనకు ఏమీ తేడా లేదు. అందుకే వివేక చూడంలో మనుషులను కూడా జంతువునే అని పిలిచారు. జననశీలానాం జంతువు, పుట్టి సచ్చే అలవాటు ఉన్న వాళ్ళందరూ జంతువులే అని చెప్పేసి. దుర్లభమైనది మనకు దొరికింది. దుర్లభం త్రయమేవైతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మనిషి జన్మరా, అక్కడ మనుష్యత్వం చెప్పారు, మనిషి జన్మ అని చెప్పలేదు. మనిషి జన్మ వచ్చి కూడా పశువుల తత్వమే రావచ్చు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే కానీ అది పశువుల తత్వమే. మనుష్యత్వం అంటే ఏంటి? వాటికి మనకు డిఫరెన్స్ సపరేట్గా మన దగ్గర ఏమన్నా ఉందంటే ఒక టూల్ ఉంది, బుద్ధి. సంసారము సాగించడంలో వాటికి దగ్గర ఉంది. అవి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయి, పిల్లలు సాగుతున్నాయి, మనకన్నా బాగా సేఫ్టీగా సాగుకుంటున్నాయి, తక్కువ పరిశ్రమ చేసి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాయి. అలాంటి బుద్ధి కాదు, మనకు ఒక సపరేట్ బుద్ధి, వివేకం చేసే బుద్ధి. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, నిత్యమైన వస్తువు అంటే ఏంటి, అనిత్యమైన వస్తువు అంటే ఏంటి, అంటే ఈ మోక్ష పురుషార్థం కోసం ప్రయత్నం చేసుకునే లాంటి బుద్ధి ఒకటి ఎక్స్ట్రా టూల్ ఇచ్చాడు పరమాత్ముడు. ఇంత టిపికల్ శరీరాన్ని పొంది కూడా మనము పశువులాగానే వ్యర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వడు పరమాత్ముడు. మళ్ళీ మనుష్యత్వం ముముక్షుత్వం, ఇది కూడా చాలా నేను చూస్తూ ఉంటాను. నేను దుఃఖాన్ని తొలగించుకోవాలనే ఆ కోరిక కూడా చాలామందికి పుట్టడం లేదు. దుఃఖాలకు టెన్షన్లకు అలవాటు అయిపోయారు. వాళ్ళకి టెన్షన్ లేకపోతే, దుఃఖం రాకపోతే వాళ్ళకు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్లో ఉంటారు. అంత అలవాటు పడిపోయాం మనము దుఃఖాల్లో ఉండడం వల్ల. అయ్యో, దుఃఖాన్ని తొలగించుకోవాలనే కోరికన్న పుట్టాలి కదా, అదే మోక్షం. దుఃఖాన్ని తొలగించుకోవాలనే కోరిక పుడితే కన్నా మళ్ళీ మార్గాలు కనిపిస్తాయి. ఆ కోరిక పుట్టడం లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తుంటే ఎక్కువ పరిశ్రమ, సాహస గింజంత సుఖానికి సముద్రం అంత కష్టం ఉంది. ఒక మంచి స్టోరీ ఉంది. మనకు 2 ప్రకారాల పుణ్యం ఉంటుంది, శుక్ల పుణ్యము, కృష్ణ పుణ్యము. పూర్వజన్మలో కోరికలతోటి చేసిన కొన్ని మంచి పనులు ఉంటాయి, అవి కృష్ణ పుణ్యంగా ఉంటాయి. కొన్ని చేసింటాము అంతకన్నా శుద్ధి కోసమని చేసిన పూర్వజన్మలో, అవి శుక్ల పుణ్యం అంటారు. అలాంటి కృష్ణ పుణ్యం ఉన్న వాళ్ళకి ఈ జన్మలో కొంచెం కంఫర్ట్లు ఎక్కువ దొరికిపోతాయి. వాళ్ళు ఈ మాయలో ఇరుక్కుపోతారు. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అక్కపక్క ఊర్లో ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. మిగతా వాళ్ళ జీవితాల కన్నా నా జీవితం కొంచెం బెటర్గా ఉంది అని, నా జీవితం బాగుంది అని వాళ్ళకు వైరాగ్యం రాదు. అది పెద్ద ట్రాప్. శుక్ల పుణ్యము పూర్వజన్మలో ఉన్న వ్యక్తికి విష్ణు పురాణంలో ప్రమాణం ఉంది, ఆయన కష్టాలే ఇస్తాడు. బిజినెస్ పట్టుకుంటే బిజినెస్ ఫెయిల్యూరు, పెళ్లి చేసుకుంటే భార్య తిడుతుంది, పిల్లలు రిజెక్ట్ చేస్తారు, అన్ని చోట్ల కనెక్షన్లు అన్ని ఇబ్బందులు పెట్టేసి కట్ చేపించేసి ఇంకా జీవితం బతికేదే వద్దు, చచ్చిపోవాలనుకునేటప్పుడు ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడంట. ఇది శుక్ల పుణ్యం ఒక ఫలం. ఇందులో ప్రమాణం కూడా ఉంది. మనం ఒకసారి కింద దిగజారితే అదే బాగా అనిపిస్తూ ఉంటుందంట. ఒక ఋషి, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక ఋషికి పంది జన్మ ఎత్తే ఒక ప్రారంధం ఉంటుంది. శిష్యునికి చెప్తారు, దీన్ని నేను ఎన్ని పుణ్యకర్మలు చేసుకుని ఈ ప్రారంధాన్ని తప్పించుకోలేకపోతున్నాను రా. నేను పలానా ఇంట్లో పుడతాను, నా నెత్తి మీద ఒక తెల్ల చుక్క ఉంటుంది, ఇన్ని రోజుల తర్వాత నన్ను కనుక్కొని నన్ను చంపేసి నాకు ఆ ప్రారంధం అయిపోతుంది అని. సరే అని శిష్యుడు చూస్తాడు, పుడుతుంది అక్కడ ఆ చరండిలో అంతా పొరలాడుతూ మలమూత్రాలు తింటూ శిష్యునికి బాధ అవుతుంది. ఇంకా ఆ రోజు వచ్చిన రోజు దాన్ని పట్టుకొని ఇంకా చంపాలని పోతుంటే యోగమాయతోటి ఆ శరీరం నుంచినే మాట్లాడతాడు, పంది శరీరం నుంచి. ఒరే ఏం చేస్తున్నారు అంటే, మీరే కదా గురుగారు నన్ను ఈ సమయానికి నన్ను చంపమన్నారంటే, వద్దురా, చాలా బాగుందిరా జీవితము, ఆ మలమూత్రాలు ఎంత రుచిగా ఉన్నాయిరా, అందులో పొరలాడుతూ ఉంటే ఆనందమే వేరురా, వద్దురా, నేను వేడుకుంటాను, నన్ను చంపకరా అని. అందులోనే శిష్యునికి ఆశ్చర్యం అయిపోతుంది, అయ్యో ఇది మా గురుగారేనా, పంది జన్మ చూస్తేనే అసహ్యం అనిపిస్తూ ఉంది, అది బాగా అనిపిస్తూ ఉందా అని. మనం కూడా అంతే, మనిషి జన్మ తీసుకున్నాము,
ఆలోచన చేస్తే ఏమీ బాగలేదు, విచారణ చేస్తలేదు. మన శరీరం మీద విచారణ చేస్తే వాంతికి వస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు మలమూత్రాలు వేసి గుడి లోపలికి తీసుకోండి అంటే తీసుకుపోతారా? మనం వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు డస్ట్బిన్ లోపలనే ఉంటుంది. శరీరం అంతా రంధ్రాలే, చెమట రూపంలో అన్ని రంధ్రాలే, ప్రతి ఒక్క రంధ్రంలోనూ ప్లంబింగ్ పాయింటే, అంత వేస్టే వస్తూ ఉంటుంది. ఎలాంటి శరీరంలో ఇరుకుపోయాం. ఇక్కడ ఏమి శుద్ధి ఉంది? మనం కూడా ఆ పంది సాక్షాత్ పరమాత్ముడే వరాహ అవతారం ఎత్తి ఆ అవతారం నుంచి బయటికి రమ్మంటే రాలేకపోయాడు. శివుడు మళ్ళీ సంహరించే పరిస్థితి వచ్చింది. అందుకే కిందకి దిగజారకపోతే మనకు అవి తెలియదు. అప్పుడు మనం పైకి కంపేర్ చేసుకోవాలి, స్వర్గ సుఖం గురించి కంపేర్ చేసుకోవాలి. ఊర్లో నీకు పూర్వజన్మలో కృష్ణ పుణ్యం వల్ల కొన్ని డబ్బులు అవి బాగా వచ్చేసి నా జీవితం బాగుందిలే మిగతా వాళ్ళకి అనుకుంటే కానీ మోసపోతాము. అందుకే విచారణ చేస్తే ఇక్కడ అసలు ఇది దుఃఖాలయం అశాశ్వతం అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు ముముక్షుత్వం వస్తుంది, దుఃఖాన్ని తొలగించుకోవాలి. లేకపోతే ముముక్షుత్వం రానే రాదు. పట్టి పంగనామాలు పెడితే కానీ గోడు సాటుకు పోయి దుడ్డు చేసుకుంటాడని చెప్పేసి ఎంతోమందికి ప్రేరణ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. ఈ సంసారం మాయనైనా దుఃఖాన్ని నువ్వు తొలగించుకోవాలంటే కానీ అసలు చౌలోకే పోదు. ఎందుకంటే ఈ విచారణ చేయలే. అందుకే చాలా దుర్లభం, ముముక్షుత్వం అనేది చాలా దుర్లభం. మూడవది మహాపురుష సంశ్రయ. మహాపురుషులు దొరకడం కూడా చాలా చాలా కష్టము. ఈ విషయంలో చాలా మనము జాగ్రత్తగా ఉండాలి. మహాపురుషుల అడ్రస్లు గూగుల్లో కానీ నా దగ్గర కూడా రండి, మొత్తము ప్రపంచంలో ఉన్న వాళ్ళ అడ్రస్లతో పాటు అన్నీ ఇచ్చేస్తాను. మరి దుఃఖేన లభ్య దుర్లభం అని ఎలా చెప్తారు? ఈజీగానే దొరికిపోతుంది కదా. అందరు గురువుల అడ్రస్ అంటే అడ్రస్ దొరకడము, స్థూల శరీరాన్ని దగ్గరికి పోవడం, పొందడం, మాట్లాడడం కాదు దుర్లభం. ఆ గురువుల మీద నీకు శ్రద్ధ రావడం ఇది చాలా దుర్లభం. ఆ శ్రద్ధ లేకపోతే సాక్షాత్ బ్రహ్మ వచ్చినా కూడా అది ఫలించదు. శ్రద్ధ లేకపోతే ట్యాబ్లెట్లే పనిచేయవు. ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు వీళ్ళు ఇస్తే కన్నా, చదురానోళ్ళు ఉంటే కన్నా ఈ ట్యాబ్లెట్ ఏమి ఇచ్చాడో ఏమో అని అనుమానం వచ్చిందంటే కానీ ఆయన మంచి ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా రోగం నయం కాదు. అదే శ్రద్ధ ఉందనుకోండి, ఛత్తీస్గఢ్లో అడవుల్లో ఒకసారి క్యాంప్ వేశారు. ఒక వ్యక్తి జ్వరం ఉందని వస్తే కన్నా ఆయనకు ఒక చిట్టీలో రాసిచ్చాడు, ఇది నువ్వు కొద్దిగా వేడి నీళ్ళు 3 సార్లు తీసుకో రోజుకు, నీకు నయం అయిపోతుందని. ఇంకా వెళ్ళిపోయాడు. మాత్రం ట్యాబ్లెట్లు తీసుకోలేదు, ఆ చీటీని తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. మళ్ళీ 2-3 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చి గురుగారు, డాక్టర్ గారు మీరు చాలా మంచి మందు ఇచ్చారు, నాకు జ్వరం నయం అయిపోయింది అన్నాడు. ఒరే నువ్వు ట్యాబ్లెట్లే తీసుకోలేదురా అంటే, అదే మీరు ఈ చీటీ ఇచ్చారు కదా, చీటీనే చింపుకొని వేడి నీళ్ళు 3 సార్లు తినేశాడు పేపర్ని. మళ్ళీ వాడు జ్వరం నయం అయిపోయింది. ఇంకా ఆయన కొన్ని చోట్ల గుండీ బట్టను కూడా ట్యాబ్లెట్ అనుకొని తిని కూడా జ్వరం నయం అయిపోయింది. శ్రద్ధ ఉంటే అలా ఆ వస్తువు లేకపోయినా కూడా అది పనిచేస్తూ ఉంటుంది. అదే శ్రద్ధ లేకపోతే మాత్రము యథార్థమైన విషయం చెప్పినప్పుడు కూడా అది పనిచేయదు. రోగే విషజే దైవే, దేవుడి మీద కానీ గురువుల మీద కానీ శ్రద్ధ ఉంటే యథాయథ శ్రద్ధ తథా భవతి ఫలం. ఎలా మనకు శ్రద్ధ ఉంటుందో అలా మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము చదివిన ఆశ్రమంలోనే చోటా మహారాజ్ అని ఒక మహాపురుషుడు ఉండేవాడు. దక్షిణామూర్తి మఠం కాశీలోనే మొత్తం అన్ని ప్రస్థానత్రయం అన్నీ చదివేశాడు. ఇంకా చదవాల్సిన శాస్త్రం ఏమి పెండింగే లేదు. అయినా కూడా కృతకృత్యత ధన్యోహం అన్న స్థితి పొందలేకపోయాడు. రిషికేశ్ కైలాసాశ్రమంలో విని అక్కడ మహాగురులు ఉన్నారని పోయి అక్కడ కేవలం ఆ గురుగారు పాఠంలో 1.5 రోజుల్లోనే నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఈశావాస ఉపనిషత్తులోని అక్కడ ఏం జరిగింది, కొత్త ఫ్యాక్టర్ ఏం జరిగిందని లాస్ట్లో మళ్ళీ ఎవరో శిష్యులు అడిగితే గన కేవలం శ్రద్ధే అని చెప్పారు. ఇంతకుముందు చదివిన కాడ ఉపాధిగత దోషాల వల్లనో అన్ని కారణాల వల్లనో ఆ గురువుని మీద అంత శ్రద్ధ ఉండేది కాదండి. ఇక్కడ ఒక జీవన్ముక్త పురుషుడు గురువుగా దొరికినప్పుడు ఆ శ్రద్ధ అనేది ఆటోమేటిక్గా మొదటి రోజే వచ్చేసింది. కాబట్టి అదొక్కటే పెండింగ్ ఉంది. ఆ శ్రద్ధ ఉండడం వల్ల చాలా ఇమీడియట్గా జరిగిపోయిందని సమాధానం ఇచ్చారు. కాబట్టి అలాంటి మహాపురుషుల సంశ్రయంలో చాలా కష్టం. కాబట్టి శ్రోత్రియత్వం ఉంటే చాలు. శాస్త్రాలని
తెలుసుకొని ఉపనిషత్తు తెలుసుకొని శిష్యులకి బోధించే సామర్థ్యం ఉన్నప్పటికీ అక్కడ శ్రద్ధగా ఉండి నేర్చుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. బ్రహ్మనిష్టత్వం గురించి తెలుసుకునే సామర్థ్యం మనకు లేదు. ఎల్కేజీ పిల్లోడు ఏ టీచర్ మంచిదని అడిగితే కన్నా ఎవరైతే కొట్టకుండా ఉంటారో వాళ్ళే మంచోళ్ళు అంటారు. వాడికి ఏం తెలుసు? కొట్టి పాఠాలు నేర్పేటోళ్ళే మంచి టీచర్లు అన్నది. మనం కూడా అంతే. మనము అజ్ఞాన అవస్థలో ఉండి మనము ఎవరు జీవన్ముక్త పురుషులు ఎవరు జీవన్ముక్త పురుషులు కాదు అని వాళ్ళు ఉన్న బ్రహ్మత్వం గురించి తెలుసుకునే సామర్థ్యం లేదు. మనకున్న సామర్థ్యం శ్రోత్రియత్వాన్ని తెలుసుకునేంత సామర్థ్యం. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటారు గురువుని. శ్రోత్రియుడు అంటే ఎవరు అంటే వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది, శ్రోత్రియశ్చందో గోచరః అని. 6 అంగాలతో పాటు 4 వేదాలని స్పష్టంగా చదువుకొని శిష్యులకు బోధ చేసే సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని శ్రోత్రియులు అంటారు. అలాంటి గురువులు మనకు దొరకరు. ఎందుకంటే 1080 శాఖలలో ఇప్పుడు ఉన్నది 27 శాఖలు. 27 శాఖల్లో 208 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 20-30 ఉపనిషత్తులే అందరూ ఒప్పుకునేటివి ప్రాచీన ఉపనిషత్తులని అనుకుంటారు. మరి 4 వేదాలు పూర్ణంగా లేవు. మరి అలాంటి గురువులు మనకు దొరకరా అంటే చంద్రశేఖర భారతీ స్వామీజీ వారు వివేక చూడంలో మంచి టీకాయలో చెప్పారు, అదితోపనిషత్కః శ్రోత్రియః అని. ఉపనిషత్తులని తెలుసుకున్న వ్యక్తి శ్రోత్రియుడు. తెలుసుకొని శిష్యులకు బోధ చేసే సామర్థ్యం ఉన్నోడు. షడ్లింగ తాత్పర్యాలు ఉపక్రమ ఉపసంహార షడ్లింగ తాత్పర్యాలతోటి ఉపనిషత్తుల్ని తెలుసుకొని బోధించే సామర్థ్యం ఉన్న వ్యక్తి శ్రోత్రియుడు. అలాంటి శ్రోత్రియ గురువుల దగ్గరికి పోతేనే మనకు సంశయ నివృత్తి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణలో అశుద్ధి అంటే ముఖ్యంగా అసంభావన, సంశయ భావన, విపరీత భావన. జీవుడు పరమాత్ముడు అసంభవం అని ఏమైతే మన మనసులో అనుకుంటున్నామో అదే అసంభావన. సంశయం శాస్త్రం మీద ఏదో చెప్తుంది కానీ అనుభవ రూపంలో మనసుకు మాత్రం జగత్తంతా సత్యంగానే కనిపిస్తూ ఉంది. ఆ సంశయం పోదు. దానికి యుక్తి ప్రధానమైన గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు, పంచదశి లాంటి యుక్తి ప్రధానమైన గ్రంథాలు చదవాలి. మనసు యుక్తి ప్రియం, దానికి లాజిక్లే కావాలి. కేవలం విశ్వాసం అనే పదం మీద నువ్వు జర్నీ చేయంటే అది ఒప్పుకోదు. దానికి ప్రూఫ్లు కావాలి. అప్పుడు అది సంశయ భావన పోతుంది. ఇంకా విపరీత భావన, ఆ సంశయాలు పోయిన తర్వాత కూడా అలవాటు విపరీతమైపోయింది. పరిచిన్న బుద్ధి, జీవబుద్ధి. ఎన్నిసార్లు నేను సచ్చిదానంద స్వరూపుని అనుకుంటా ఉన్నా, మళ్ళీ యాక్షన్ మాత్రం పరిచిన్న బుద్ధి ఇతరులు మనసా వాచా కర్మన అటాక్ చేసినప్పుడు విపరీతమైన దుఃఖము, ఇంకా ఈగో ప్రిక్ అయితానే ఉంది, అనుభవంలోకి వస్తానే ఉంది. అప్పుడు కొంచెము ధైర్యం పెట్టుకొని మనము కొంచెము అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఇలా అలాంటి శ్రోత్రియ గురువులు మన జీవితంలో చాలా అవసరమన్న విషయము మనం ఈ గురు పౌర్ణిమలో విచారణ చేసుకున్నాము. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. ఇంకా ఈ యొక్క పుష్పాంజలిని గురు పరంపర, ముఖ్యంగా ఈ గురు పౌర్ణిమని వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసోచ్చిష్టం సర్వమిదం అంటారు. వ్యాస భగవాన్ ఒక ఎంగిలే మనకి శాస్త్రం అని. మనం ఈరోజు ఏది మోక్షం గురించి, మోక్ష సాధనాల గురించి, ఎక్కడ ఏ పుస్తకం గురించి తెలుసుకున్నా కూడా వ్యాస భగవానులు రచించిన గ్రంథాల నుంచినే సారం వచ్చి ఉంటుంది, మూలం అక్కడి నుంచి. కాబట్టి అందుకే ఇది గురు పూర్ణిమ అయినప్పటికీ వ్యాస పూర్ణిమ అని కూడా పిలుచుకుంటాం. ఆ వ్యాస భగవానుల గురువుల చరణాలకు నా యొక్క వాక్పుష్పాంజలి సమర్పించుకుంటాను. ఇంకా ఎవరన్నా గురుతత్వం మీద ప్రకాశం చేయాలనుకుంటే నేనప్ప బన్ని సార్ నాకేరు శబ్దకు బన్ని నాకేరు బన్ని భీమర ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಪ್ರಾತಸ್ಮರಣೀಯರು, ವಿದ್ಯಾಮೂರ್ತಿಗಳು, ಅಪರೋಕ್ಷಾನುಭಾವಿಗಳು, ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಉದ್ಧಾರ ಕರ್ತೃಗಳು, ಸದ್ಗುರುಗಳ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಾ, ಈ ಕ್ಷೇತ್ರದ ಅಧಿದೇವತೆ ಸದ್ಗುರು ಶಿವರಾಮಾನಂದ ಮಹಾಸ್ವಾಮಿಗಳ
ಶ್ರೀಚರಣಕ್ಕೂ ಕೂಡ ಅನೇಕ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಈ ಯಾವ ಗುರುಪೂರ್ಣಿಮಾ ಅತ್ಯಂತ ಪವಿತ್ರ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗುರುಬಾಂಧವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಕೂಡ ಪೂಜ್ಯ ಮಾತೆಯರಲ್ಲಿ ಕೂಡ ಅನೇಕ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಸದ್ಗುರುಗಳು ಹೇಳಬೇಕಾದಂತಹ ಬೋಧನೆಯನ್ನ ಅತ್ಯಂತ ರಮಣೀಯವಾಗಿ ಮನೋಹರವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದು ಪ್ರೀತಿಯ ಆಜ್ಞಾನುಸಾರವಾಗಿ ಒಂದೆರಡು ಮಾತಾಡುವಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಅಷ್ಟೇನು ಅನುಭವಿಗಳಲ್ಲ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೇಳೋದಾದ್ರೆ ಗುರುವಿನ ಮೇಲೆ ಶ್ರದ್ಧೆ ಇದ್ರೆ ಜನ್ಮ ಕಲ್ಯಾಣ ಆಗ್ತದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಸವಿಸ್ತಾರವಾಗಿ ಪದೇ ಪದೇ ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಗುರುವಿನ ಮೇಲೆ ಕಲ್ಯಾಣ ಆಗ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಗುರುವಿನ ಬಗೆಗಳು ಅನೇಕ ರೀತಿಯಾಗಿ ಇರ್ತವೆ. ಗುರುವಿನ ಮೇಲೆ ಶ್ರದ್ಧೆ ಯಾವ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಇರ್ತದೆ, ಜ್ಞಾನ ಕೂಡ ಅಷ್ಟೇ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಆಗ್ತದೆ. ಆ ಶ್ರದ್ಧೆ ಉತ್ಪಾದನೆ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ಪುಣ್ಯದ ಸಂಸ್ಕಾರ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಅನಿವಾರ್ಯವಾಗಿರ್ತದೆ. ಪಾಪ ಸಂಸ್ಕಾರ ಇತ್ತು ಅಂದ್ರೆ ಈ ಮಾರ್ಗ ಪ್ರವೃತ್ತಿನೇ ಆಗುವುದಿಲ್ಲ. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ವಿವೇಕ ಉತ್ಪತ್ತಿ ಆಗ್ಬೇಕು. ಯಾವುದೇ ಒಂದು ವಸ್ತು, ಯಾವುದೇ ಒಂದು ಮಾರ್ಗ, ಯಾವುದೇ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯ ಅನುಭೂತಿ ನಮ್ಗೆ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ಅದರ ವಿವೇಕ, ಇದರ ಲಾಭ ಎಷ್ಟಿದೆ ಅನ್ನುವಂತಹದ್ದು ತಿಳುವಳಿಕೆ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಆಗ್ಬೇಕು. ಅವಾಗ ನಮಗೆ ಪ್ರವೃತ್ತಿ ಆಗ್ತದೆ. ಸಾಧನ ಚತುಷ್ಟಯ ಸಂಪನ್ನನಿಗೆ ಈ ಪರಿಪೂರ್ಣ ಅನುಭೂತಿ ಆಗ್ತದೆ, ಬೇರೆಯವರಿಗೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಶ್ರುತಿಗಳು ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಸಾಧನ ಚತುಷ್ಟಯ ಸಂಪನ್ನತೆಯ ಗುಣಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತಂದ್ರೂ ಕೂಡ ಗುರುವಿನ ಕೃಪೆ ಕೂಡ ಬೇಕು. ಗುರುವಿನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ನಮಗೆ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು, ಅವನ ದರ್ಶನ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು, ಅವನ ಆಶೀರ್ವಾದ ನಮಗೆಲ್ಲ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಅವನ ಮೊದಲು ಅವನ ಸಂಪರ್ಕ ನಮಗೆ ಅನಿವಾರ್ಯವಾಗಿತ್ತು. ಸತ್ಸಂಗದ ಸಹವಾಸದಲ್ಲಿ ಇವೆಲ್ಲವೂ ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಸತ್ಸಂಗ ಯಾರು ಮಾಡ್ತಾರೆ ಅವರಿಗೆ ಎಲ್ಲವೂ ಸರಳ ರೂಪದಲ್ಲಿ ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ತಪೋನಿಷ್ಠರಿಗೆ ಕೂಡ ಕೆಲವು ಅನುಕೂಲಗಳು ಆಗಿಲ್ಲ. ತಪಸ್ಸು ಮಾಡಿದವರಿಗೆ ಶಕ್ತಿಗಳು ಪ್ರಾಪ್ತವಾಗಿದ್ದಾವೆ, ಅಣಿಮಾದಿ ಅಷ್ಟ ಸಿದ್ಧಿಗಳು ಪ್ರಾಪ್ತವಾಗಿದ್ದಾವೆ, ಲೋಕದ ವೈಭವಗಳು ಪ್ರಾಪ್ತವಾಗಿದ್ದಾವೆ. ಶ್ರೀಮಂತ ನಿಜಗುಣ ಶಿವಯೋಗಿಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದ್ ಕಡೆ, ಇಂಗರಾಣಿಮಾದಿ ಸಿದ್ಧಿ ಅಂಗಮಾಗಿ ಪೇರ್ಮೆ ಲೋಕದಂಗುರವೆನಿಸಿ ಶಂಭುಲಿಂಗವನರಿಯದರೆ ತೋರದೆಯ ಸುಖ ತೋರದೆಯ. ಹಿಂಗದ ಅಣಿಮಾದಿ ಅಂತಂದ್ರೆ ಅಣಿಮಾದಿ ಸಿದ್ಧಿಗಳು ಕೂಡ ನಿಮಗೆ ಪ್ರಾಪ್ತಿ ಆಗ್ತವೆ. ಲೋಕ ಡಂಗೂರವೆನಿಸಿ ಅಂತಂದ್ರೆ ಜಗತ್ತಿಗೆ ಪ್ರಸಿದ್ಧನಾಗ್ಬೋದು. ಲೋಕ ಡಂಗೂರವೆನಿಸುವುದು, ಏಕೈಕ ಜೀವಿ ನೀನೇ ಈ ಜಗತ್ತಿಗೆ ಅಧಿಪತಿ ಆಗ್ಬೋದು. ಆದ್ರೆ ಈ ಶಂಭುಲಿಂಗನ ಭಗವಂತನ ನಿಮಗೆ ಯಥಾರ್ಥ ಸ್ವರೂಪದ ಜ್ಞಾನ ನಿಮಗಾಗಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನು ಮುಕ್ತನಾಗೋದಿಲ್ಲ, ಅವನು ಸುಖಿ ಆಗೋದಿಲ್ಲ. ಕೊನೆಗೆ ಅವನಿಗೆ ಸದ್ಗತಿ ಅನ್ನುವಂತಹದ್ದು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಈ ಬದುಕಿನ ಸಾರ್ಥಕತೆ ಅವನಿಗೆ ಅನುಭವಕ್ಕೆ ಬರೋದೇ ಇಲ್ಲ. ಆದ ಕಾರಣ ಇಂಥ ಸಾರ್ಥಕತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಸತ್ಸಂಗ, ಸತ್ಯವಂತರ ಸಂಘ ಮಾಡಲೇಬೇಕಾಗ್ತದೆ. ಆ ಸತ್ಯವಂತರ ಸಂಘ ನಮ್ಗೆ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಪುಣ್ಯ ಮಾರ್ಗವನ್ನ ನಾವು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ದುರಿತ ಕರ್ಮವನ್ನೊಲ್ಲದಿರು ಪುಣ್ಯವನ್ನೇ ಮಾಡು. ಪುಣ್ಯ ಹೇಗ್ ಮಾಡು ಅಂತಂದ್ರೆ ಅದರ ಫಲಾಪೇಕ್ಷೆಯನ್ನ ಬಿಟ್ಟು ಮಾಡು. ಆ ಫಲಾಪೇಕ್ಷೆಯನ್ನು ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ರೆ ಆ ಪುಣ್ಯ ನಿನಗೆ ಸತ್ಸಂಗದಲ್ಲಿ ಪ್ರವೃತ್ತಿ ಮಾಡ್ತದೆ. ಆ ಸತ್ಸಂಗತ್ವೇ ನಿಸ್ಸಂಗತ್ವ, ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿರ್ಮೋಹತ್ವ, ನಿರ್ಮೋಹತ್ವೇ ನಿಶ್ಚಲತತ್ವ, ನಿಶ್ಚಲತತ್ವೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ. ಆ ಸತ್ಸಂಗದಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಇದೆ. ಸತ್ಸಂಗತ್ವೇ ನಿಸ್ಸಂಗತ್ವ, ಆ ನಿರ್ಭಾವ ನಿಸ್ಸಂಗತ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ಬರಬೇಕಾಗಿತ್ತಂದ್ರೆ ಸತ್ಸಂಗದಿಂದಲೇ ಬರ್ತದೆ. ಆ ಸತ್ಸಂಗತ್ವ ನಿಸ್ಸಂಗತ್ವ ಬೇಕು. ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿಶ್ಚಲ ತತ್ವ, ಒಂದು ತತ್ವದ ಬಗ್ಗೆ ನಿನಗೆ ನಿಶ್ಚಲವಾದಂತ ಒಂದು ಅನುಕೂಲಗಳು ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಆ ನಿಸ್ಸಂಗತ್ವದಿಂದ ಆಗ್ತದೆ. ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿಶ್ಚಲ ತತ್ವ, ನಿಶ್ಚಲ ತತ್ವೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ. ಜೀವನ್ ಮುಕ್ತಿ ಅಂದ್ರೆ ಬೇರೆ ಅಲ್ಲ, ಒಂದು ದೃಢವಾದ ನಿಶ್ಚಲವಾದ ತತ್ವ ಅನ್ನುವಂತಹದ್ದು ಬೇರೆ ಅಲ್ಲ. ಅದೃಢವಾದಂತ ಜ್ಞಾನಕ್ಕೆ, ದೃಢ ಜ್ಞಾನಕ್ಕೆ ಸೂಕ್ಷ್ಮತೆಗಳ ಒಂದು ವಿವರಣೆಯನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಅದೃಢವಾದಂತ ಜ್ಞಾನ, ಜ್ಞಾನ ಪ್ರತ್ಯಕ್ಷ ಅನುಭವವನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಶಕ್ತಿ ಗುರುವಿನಲ್ಲಿ ಇರ್ತದೆ. ಸದ್ಗುರುಗಳು ಒಂದ್ ಕಡೆ ಹೇಳ್ತಾರೆ, ದೃಷ್ಟಿ ಮಾತ್ರದಿಂದ, ನೋಟ ಮಾತ್ರದಿಂದ ಜಗತ್ ಕಲ್ಯಾಣ ಮಾಡುವಂತಹ ಶಕ್ತಿ
ಸದ್ಗುರುಗಳಲ್ಲಿ ಇರ್ತದೆ. ಈಗ ಯಾವಾಗಲೂ ಒಂದು ಮೀನ ತತ್ವದ ಉದಾಹರಣೆಯನ್ನ ಕೊಡ್ತಾರೆ. ಮೀನ ನದಿಯಲ್ಲಿ ಇರುವಂತ ಮೀನ ಮೊಟ್ಟೆಯನ್ನು ಹಾಕಿದ ಮೇಲೆ ಆ ಮೊಟ್ಟೆಗೆ ಜೀವತ್ವ ಬರೋದು ಬರೀ ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಬರ್ತದೆ. ದೃಷ್ಟಿ ಆ ಮೊಟ್ಟೆಗೆ ದೃಷ್ಟಿ ಬಿತ್ತು ಅಂದ್ರೆ ಮೀನದ್ದು ಆ ತತ್ವಗಳು ಹೊಡೆದು ಮರಿ ಆಗ್ತವೆ. ಹಾಗೆ ಗುರುವಿನ ದೃಷ್ಟಿ ಅನ್ನುವಂಥದ್ದು ಬಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಅವರಿಗೆ ಬ್ರಹ್ಮತತ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ಅಂತಃಕರಣದಲ್ಲಿ ಉದಯ ಆಗ್ತದೆ ಅಂತ ಕೂಡ ಅನೇಕ ಶ್ರುತಿಗಳು ನಮಗೆ ಮಹಾತ್ಮರು ದಾರಿಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಗುರುವಾಕ್ಯವೇ ಸಕಲ ಶ್ರೀ ಗುರುವೇ ನೋವಿಲ್ಲದವನು ಅವನ ಏನು ನೋಡಲು ದೊರೆಯಲು ಮುಕ್ತಿ ಅಂತಾರೆ. ಅದಕ್ಕೆ ಶ್ರೀ ಗುರುವಿನ ಪ್ರೀತಿ ಅನ್ನುವಂಥದ್ದು ಬಹಳ ದೊಡ್ಡದು. ನೀವು ಗುರುವಿನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇಟ್ಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಾವೆಲ್ಲರೂ ಇವತ್ತು ಆಗಮಿಸಿದ್ರಿ. ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸದ್ಗುರುವಿನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ನಿಮಗೂ ನಮಗೂ ಎಲ್ಲರಿಗೆ ಆಗಲಿ ಅನ್ನುವಂತಹದ್ದು. ಸದಾಕಾಲ ನೀವು ಸತ್ಸಂಗದಲ್ಲಿದ್ದು ಜೀವನ್ಮುಕ್ತರಾಗಿ ಬೆಳಗುವಂತ ಯೋಗ ಸದ್ಗುರು ಶಿವರಾಮಾನಂದ ಮಹಾಸ್ವಾಮಿಗಳು, ಸದ್ಗುರು ಅವ್ಯಕ್ತಾನಂದ ಸರಸ್ವತಿ ಮತ್ತು ಇನ್ನುಳಿದ ಸಾಧು ಸತ್ಪುರುಷರ ಕರುಣಾ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಆಗಲಿ ಅಂತ ಹೇಳಿ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಶುಭವನ್ನು ಹಾರೈಸಿ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಕೆಲವು ಮಾತುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ಪೂಜ್ಯರ ಹೆಸರು ಕೂಡ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ತಮಗೂ ಕೂಡ ಅನಂತ ನಮಸ್ಕಾರ. ಉಸಿರಿದ್ದಾಗ ಹೆಸರಿರೋದು, ಹೆಸರಾಯ್ತು ಉಸಿರಿರೋದು. ಮಂಗಳಾಚರಣೆಯಿಂದ ಇನ್ನು ಭೋಜನ ಪ್ರಸಾದಕ್ಕೆ ಸಮಯ ಆಗಿದೆ. ಓಂ ಸಹನಾ ಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ.